హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ కాదు బన్ను చిన్ను బ్లాగ్స్. షార్ట్ వీడియోకి చెప్తున్నా గైస్, మర్చిపోయి నేను. వెల్కమ్ టు అవర్ ఛానల్ బన్ను చిన్ను బ్లాగ్స్. ఈరోజు ఏంటి స్పెషల్ ఏంటి అంటే మేమైతే 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఈ వీక్ నుంచి ఇంకా 7 వీక్స్ వరకు ఇంకా పూజలు అన్నీ ఉంటాయి మన దగ్గర. అయితే వీడియోస్ అయితే వస్తాయి. ఈరోజు అయితే పూజ ఎలా చేసుకుంటున్నా అంతైతే చూపిస్తా. ప్రసాదాలు అయితే నేను వీడియో అయితే షూట్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను. మాట్లాడు. పూజ టైం అవుతుంది, చేసుకోవాలి. ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసేయాలి. ప్రసాదాలు అన్నీ అయితే మార్నింగ్ 4 o'clock లేచి మరీ ప్రసాదాలు అన్నీ చేసినాం. ఇంకా ఇంట్లో కూడా పూజ ఉంటుంది కదా, ఆ పూజ చేసుకున్నాం. ఇప్పుడైతే 7 శనివార వ్రతం అయితే స్టార్ట్ చేసేద్దాం. నాకైతే పెద్దగా ఏం తెలీదు, నేనైతే వీడియో చూస్తూ చేస్తాను అనమాట. పూజ ఉంటాయి కదా యూట్యూబ్లో వీడియోస్ ఆల్రెడీ చేసిన వాళ్ళవి, సో అదైతే చూసి చేస్తాను నేను. నాకైతే అంతకన్నా మేము తెలియదు, నేను ఎక్స్పర్ట్ ఏం కాదు, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను నేనైతే. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం అయితే చూసుకుందాం. ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసేద్దాం, చూద్దాం. బాయ్. మా ఆయనని వీడియో తీయమంటే ఏమేమో తీస్తున్నారనమాట. ఇంకా బయట నుంచి మొత్తం వీడియో తీస్తున్నారు ఇక్కడ. ఇంకా బయట అయితే చిన్న బోర్డు పెట్టామన్నమాట, వెల్కమ్ టు అవర్ హోమ్ అని చెప్పేసి. ఇలా అయితే నేను బయట ముగ్గులు కూడా వేసేసుకున్నాను కడప. ఇంకా బయట కూడా ముగ్గులు వేసేసుకొని ఇంకా గుమ్మానికి అయితే మా ఆయన మామిడాకులు అయితే తోరణాలు కట్టేశారు. అసలుకి నేనైతే మార్నింగ్ అయితే 4 o'clock లేసి ప్రసాదాలు అన్ని ప్రిపేర్ చేశాను. ప్రసాదాల రెసిపీ ఏమైనా కావాలి అనుకుంటే మీరైతే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇక్కడైతే మేము ఆల్రెడీ నార్మల్‌గా రోజు చేసుకునే పూజ అయితే మేము డైలీ చేసుకుంటాం కదా పూజ. అదైతే మా ఆయన కంప్లీట్ చేసేసారు. ఇక్కడైతే నేను ప్రసాదాలు ఏమేమి చేశానో చూపిస్తున్నాననమాట. సేమియా పాయసం చేశాను, పానకం చేశాను, పంచామృతం చేశాను, పెసరపప్పు అదే వడపప్పు అంటారు కదా అదనమాట. ఇంకా చలివిడి చేశాను, ఇంకా నల్ల నువ్వుల లడ్లు అంటారు కదా. ఇంకా అవి వెంకటేశ్వర స్వామికి అయితే చాలా ఇష్టం అంట. అందుకని నేను కూడా చేశాను. ఫస్ట్ టైం చేశాను, రెసిపీ ఎలా ఉందో తెలియదు. సో ఇంకా నేనైతే ఇలా అన్నీ చేసేసుకున్నాను. ఇంకా పులిహోర కూడా చేసేసుకున్నాను. ఇంకా నేను ఇలాచీలతోనైతే మాల కట్టుకున్నాననమాట దేవుడి కోసం అని చెప్పేసి. ఇలాచి మాల అయితే కట్టుకున్నాను. ఇలాచి మాల ఎలా కట్టుకున్నానో కూడా నేనైతే వీడియోలో చెప్పాను, లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ 7 స్టెప్స్ ఉంది కదా దీపాలు పెట్టేది, పిండి దీపాలు పెట్టేది. అది ఇంకా వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఇంకా లక్ష్మీదేవిది, ఇంకా వినాయకుడు ఉన్నదైతే నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నాను. మీకు ఎవరికైనా ఇప్పుడు వ్రతం స్టార్ట్ చేసిన వాళ్ళకి కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకైతే నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఎవరైనా వ్రతం స్టార్ట్ చేసిన వాళ్ళు పెట్టండి. ఇప్పుడైతే పిండి దీపాలు ఇట్లయితే వేసుకున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను నేనైతే, నాకు అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. నేను కొన్ని వీడియోస్ చూసి కూడా కొంతమందిని అడిగి కూడా ఇలా చేసుకున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి గైస్, నాకైతే అంత తెలీదు. సో ఇప్పుడైతే మనం బొట్లు పెట్టేసుకుందాం. పిండి దీపాలకి అయితే మనం బొట్లు అయితే పెట్టేసుకుందాము. బొట్లు పెట్టేసుకున్నాక ఇంకా పూజ అయితే స్టార్ట్ చేద్దాం. పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాక మనం పూజ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే కొన్ని లేకపోతే మళ్ళీ లేవాల్సి వస్తుంది కదా, అన్నీ రెడీగా పెట్టుకొని మనం పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే నేనైతే వీటికైతే బొట్లు అయితే పెట్టుకొని ఇంకా నెక్స్ట్ టైం ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఈ పిండి దీపాలు ఎలా చేసుకున్నా అని కూడా కావాలి అనుకుంటే నేను సపరేట్గా వీడియో పెడతాను. కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ డే కదా, అన్నీ షూట్ చేయడానికి అయితే నాకు అవ్వలేదు. సో అందుకని మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడైతే నేను ప్రసాదాలన్నీ చేసుకున్న తర్వాతకి ఇంకా పూజకి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. పిండి దీపాలు ఉంటాయి కదా, వాటికి కూడా నేనైతే గోవిందనామం అనేది పెట్టేస్తున్నాను అనమాట. నాకైతే ఇలా నచ్చింది, ఇలానే పెడుతున్నాను. ఇంకా మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోండి అనమాట. నాకైతే ఇలా నచ్చింది కాబట్టి ఇలా పెడుతున్నాను దీపాంతాలకి. అంటే మ్యాక్సిమం ఇలానే చూసాను నేను కూడా, అందుకే నాకు నచ్చింది పెట్టాను. అయితే నాకైతే కొంచెం తెలియదు అనమాట, అంటే పూజ ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి తెలియదు. నేనైతే ఫోన్లో అయితే ఒక లింక్ అయితే నాకు తెలుసు అనమాట, అంటే ఒక ఛానల్ అయితే తెలుసు, ఇలా 7 శనివార వ్రతం ఇలా చేస్తారు అని చెప్పేసి తెలుసు అనమాట. ఇంకా నేను వాళ్ళని చూసి వాళ్ళనే ఫాలో అవుతున్నాను. సో నేనైతే ఫోన్లో చూసి చేస్తున్నాను కాబట్టి నేనైతే పూజ చేసేటప్పుడు ఎక్కువ వీడియో తీయలేదు, ఎందుకంటే నా దగ్గర ఒకటే ఫోన్ ఉంది. అక్కడ నేను ఫోన్ చూడడం, చేయడం, పూజ చేయడం, మళ్ళీ వీడియో షూట్ చేయడం కుదరలేదు, ఎందుకంటే మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళారనమాట. నేనైతే ఆ రోజు వీక్ ఆఫే పెట్టుకున్నాను. ఇంకా అందుకే నాకైతే ఒక్కదానికి ఇబ్బంది అయిపోయింది. ఇక్కడైతే నేను కంకణాలు కట్టుకుంటున్నాను అనమాట. ఇంకా మా ఆయనకి, నాకు, ఇంకా ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కంకణాలు అయితే ఇట్లా కట్టేసి పెడుతున్నాను. ఇంకా నేను తమలపాకుల మీద కూడా గోవిందనామం అనేది పెట్టేసుకున్నాను, ఎందుకంటే దీపాంతాలు పెట్టాలి కదా, పిండి దీపాంతాలు, వాటికి కూడా నేను ఇక్కడ గోవిందనామం అనేది పెట్టేశాను అనమాట. ఇంకా కంకణాలకు కూడా కుంకుమ పసుపు కూడా పెట్టేశాను. కానీ నేను దేవుడి ఫోటోకి అయితే నేను ఇక్కడ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అంటే మీరు కూడా ట్రై చేయండి గైస్, ఇలా ఎప్పుడైనా సరే ఇలా మనం మంచిగా గంధంతో ఇలా రాస్తే
చాలా మంచిగా వస్తుంది అనమాట. అంటే మనం దండ వేయకపోయినా సరే కానీ దేవుడికి దండ వేసినట్టు అనిపిస్తుంది అనమాట. సో నేను ఇలానే ట్రై చేస్తాను ఎప్పుడైనా, నాకు చాలా నచ్చుతుంది. అంటే స్వామివారు అందంగా కనిపిస్తారనమాట ఇలా దండలాగా వేస్తే, బొట్లు పెడితే. అందుకని నాకు అలానే నచ్చుతుంది, నేను అలానే పెట్టుకుంటాను. అంటే మీరు ఇలానే పెట్టుకోవాలని అనట్లేదు, కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగా అనిపిస్తారు స్వామివారు అయితే. నాకైతే చాలా నచ్చుతారు అనమాట. చూసారు కదా మీరు కూడా, అలా నేను గంధంతో మాల వేయంగానే స్వామివారు అయితే ఎంత బాగా అనిపిస్తున్నారు అసలుకి కదా. మీరు కూడా ట్రై చేయండి గాయసిల్ ఎప్పుడైనా సరే. ఇంకా ఇలా నేను స్వామివారికి అయితే మంచిగా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. సో మీ దగ్గర ఇంట్లో విగ్రహం ఉన్న విగ్రహానికైనా సరే పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే చిన్నదే ఉంది విగ్రహం కాబట్టి అది అభిషేకానికి యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇలా ఫోటోకి అయితే మంచిగా చేసుకుంటున్నాను అనమాట. ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం అసలుకి నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంకా కొందరు చెప్తారు కదా, వాళ్ళు చెప్పినట్టే ఫాలో అవుతున్నాను. నాకు ఏమైనా తెలియకపోతే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ అదే రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను. ఇక్కడైతే నేను విగ్రహాలకు కూడా మంచిగా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ విగ్రహాలు అయితే నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నాకైతే చాలా మంచిగా వచ్చింది అసలు ఆర్డర్ పెట్టుకుంటే నాకైతే విగ్రహాలు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఈ పూజ ఎందుకు చేస్తున్నావు అక్క అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో నేను పూజ ఎందుకు చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి నేనైతే 7th వీక్లో చెప్తాను అనమాట. ఇప్పుడైతే చెప్పొద్దు అని అనుకుంటున్నాను. మీరేమైనా అనుకుంటే, మీరేమైనా గెస్ట్ చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఊరికే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అని అంటున్నా అని అనుకోవద్దు. ఎందుకంటే మీరేమనుకుంటున్నారో నాకు కూడా తెలుస్తుంది కదా. అండ్ నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలో మీరే చెప్పండి, ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. మీరు నాకు కొంచెం నా వీడియోస్ మీద ఇంట్రెస్ట్ చూపించారనుకో, నాకు నెక్స్ట్ కూడా వేరే వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. ఇక్కడ నేనైతే చాలా వరకు చూస్తున్నాను, నా వీడియోస్ చూస్తున్నారు, వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట. అంటే ఇంకా మనకు నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు కూడా ఇంకా చూస్తారు, కానీ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నచ్చని వాళ్ళు ఇట్లా దొంగతనంగా చూస్తారనమాట. అట్లా ఉంటారు కొంతమంది. నాకు అయినా కూడా నేను ఏం ఫీల్ అవ్వను. సో నా కంటెంట్ నచ్చిన వాళ్ళు నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నచ్చని వాళ్ళు అలానే చూసేసి వదిలేస్తారనమాట. సో గైస్ మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చిన వాళ్ళు అయితే లైక్ షేర్ చేయండి ప్లీజ్ గైస్. మీ నుంచి ఒక 2 మెంబర్స్కి షేర్ అయినా నాకు అది చాలా హెల్ప్ అవుతుంది. సో గైస్ అందుకే చెప్తున్నాను అనమాట, నేను ఎంత బిజీలో ఉన్నా కూడా మీకోసం వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అందుకే మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి అంటున్నాను అనమాట. సో గైస్ ఇక్కడైతే నేను పూజకు అన్ని రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే నేను పీట పెట్టేసి దానికి పసుపు ఇంకా కుంకుమ బొట్లు పెట్టేసుకొని, మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉంటుంది కదా, అంటే ఎక్కడ వాడని క్లాత్ అదైతే పడుచుకోవాలన్నమాట. అంటే నా దగ్గర ఎల్లో కలర్ క్లాత్ ఉండే అదే తెచ్చుకున్నాను, నేను అదే పడుతున్నాను అనమాట. ఇంకా అలా క్లాత్ వేసేసి క్లాత్ మీద కూడా పసుపు కుంకుమ వేసేయాలి. పసుపు కుంకుమ వేసినాక కొంచెం బియ్యం అయితే మనం వేయాలన్నమాట, అలా ఫోటో కోసం అని చెప్పేసి బియ్యం వేసి ఇంకా దాని మీద కూడా పసుపు కుంకుమ అయితే వేసి మనం అయితే స్వామివారి ఫోటో అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా నేను ఇక్కడ విగ్రహాలు కూడా పెట్టేసుకుంటున్నాను. సో గైస్ నేనైతే పూజ అయితే డీటెయిల్ గా మీకు చెప్పడానికి అయితే కుదరలేదు ఈ వీడియోలో అయితే. ఎందుకు అంటే నాకు ఫోన్లోనే చూసి చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే నా దగ్గర 7 శనివారాల బుక్ అయితే లేదు. సో అది తెచ్చుకుందాం అనుకొని నేను పూజ స్టోర్కి అయితే వెళ్ళిన, అక్కడైతే లేకుండే. నాకు ఆ బుక్ ఉంటే నాకు ఫోన్లో చూసి చేయాల్సిన అవసరం లేకుంటుండే. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మా ఆయన అయితే నా దగ్గర మార్నింగ్ 9:30 వరకే ఉండే, ఇంకా అప్పటి నుంచి ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా నాకైతే చాలా ఇబ్బంది అయ్యింది ఇంకా ఫోన్లో చూసి చేయడం అంటే. ఇంకా మళ్ళీ నేను వీడియోస్ కూడా షూట్ చేసుకోలేకపోయినా. ఇంకా ఇప్పటి వరకైతే నేనైతే వీడియో షూట్ చేసుకున్నాను అంటే అప్పుడైతే మా ఆయన ఉండే. ఇంకా మా ఆయన వెళ్ళిపోయాక నేనే ఒక్కదాన్ని పూజ చేసుకున్నాను ఫోన్‌లో పెట్టుకొని. సో, అందుకని నాకు ఇబ్బందయింది. ఇంకా నేనైతే తులసి మాల, మల్లెపూల మాల కూడా వేసేసాను స్వామివారికి. ఇక్కడైతే నేను మంచిగా పూలతోని మొత్తం డెకోర్ చేస్తున్నాననమాట. ఇంకా పీట మొత్తం మంచిగా పూలతోని పెడితే డెకోర్ మంచిగా అనిపిస్తది కదా అని చెప్పేసి పెడుతున్నాను. ఇలా పెట్టేసాక నాకేమనిపించింది అంటే యెల్లో ఫ్లవర్స్, యెల్లో క్లాత్‌లో కలిసిపోయాయి కదా గైస్. సో, అందుకని నాకు మళ్ళీ లాస్ట్‌కి ఏమనిపించిందంటే యెల్లో ఫ్లవర్స్ తీసేసి మొత్తం అక్కడ రెడ్ ఫ్లవర్స్ పెడితే బాగుంటది కదా, యెల్లో ఫ్లవర్స్ సైడ్‌కి పెడితే కనిపియదు కదా అని అనుకున్నాను. ఇంకా ఫైనల్‌గా అయితే అదే చేశాననమాట. ఇలా చేసేసాను. నాకు ఇలానే కొంచెం మంచిగా అనిపించింది. ఇంకా అక్కడ నేనైతే లక్ష్మీదేవి ఇంకా విగ్రహానికి, వినాయకుడి విగ్రహానికి అయితే చిన్న దండ అయితే తీసుకొచ్చాను. ఇదైతే సూదితోనైతే కుట్టాను గాయ్స్. ఇలా అయితే కుట్టిన. ఇలాచీ దండ అయితే మనం నార్మల్గా కుడితే అయితే విరిగిపోతాయి కదా. సో ఇవి ఎలా కుట్టాలంటే మనము పసుపు నీళ్ళలో వేసి నీళ్ళలో కొద్దిసేపు నానబెట్టాలన్నమాట. అప్పుడు మనకైతే ఏం విరిగిపోవు. సో నేను అలానే కుట్టాను. సో మంచిగా అయితే వచ్చింది. స్వామివారికి అయితే నేను ఇలాచి మాల అయితే వేద్దామని అనుకుంటున్నాను.
ఇలాచి మాల అయితే నేను ఒకసారి ఇలా చెప్పినట్టు ట్రై చేయండి గైస్. అస్సలు విరిగిపోవు తెలుసా? ఎందుకు అంటే మనం పసుపు నీళ్ళలో నానబెడితే కొంచెం అవి మెత్తబడతాయి కాబట్టి మనము సూదికి కుచ్చుతాం కాబట్టి అప్పుడు విరిగిపోకుండా అలానే ఉంటాయన్నమాట. నేను అలానే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది మాల అయితే. నేనైతే చిన్నది విగ్రహం ఉంది కదా! దానికైతే నేను ఇలాచి మాల అయితే వేసేసుకున్నాను. ఇక్కడైతే నేను కలశం అయితే రెడీ చేసుకుంటాను అనమాట. కలశం చెంబుకైతే నేను ఇక్కడ నా గోవిందనామం కూడా పెట్టేసుకున్నాను. ఇంకా కలశం చెంబు పెట్టే ముందల దాని కింద కూడా మనం బియ్యం వేయాలన్నమాట. బియ్యం వేసి అందులో లవంగాలు, ఇలాచి, కర్పూరం, జావది పౌడర్, కర్పూరం అంటే పచ్చ కర్పూరం ఉంటుంది కదా! అది కూడా వేసేసుకోవాలి. ఇంకా లవంగాలు, ఇలాచి, జావది పౌడర్ ఇంకా మీ దగ్గర ఉన్న రూ. 1 అయినా, రూ. 2 అయినా ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ వేసేసుకోవాలి. ఇంకా అది వేసేసుకున్న తర్వాతకి మనం పసుపు, కుంకుమ కూడా వేసేసుకొని ఇంకా ఫ్లవర్స్ కూడా వేసేసుకున్నాను నేను. ఇక ఫ్లవర్స్ వేసేసుకొని నేను కొబ్బరికాయకి పక్కన నేను ఆల్రెడీ గోవిందనామం అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే 5 తమలపాకులయితే మనం కలశంలో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాతకి మనం కొబ్బరికాయ అనేది పెట్టుకుంటామనమాట. ఇంకా నాకు తెలిసినంత వరకు నేను ఇలా పెట్టుకున్నాను. మీకెలా వీలైతే అలా పెట్టుకోండి. అంటే నాకు తెలిసినంత వరకి ఇంతే అనమాట. నాకు తెలిసిన వాళ్ళు చెప్పింది ఇదే. అందుకే ఇదే పాటిస్తున్నాను. ఇక్కడైతే నేను ముడుపుకైతే రెడీ చేసుకుంటున్నాను. ముడుపు ఎలా కట్టుకోవాలో చెప్తాను మీకైతే. నా దగ్గరున్న వస్తువులయితే చూపిస్తున్నాను కదా! అలానే ట్రై చేయండి. పెట్టేసుకుంటున్నాను స్వామివారికైతే. అంటే నేను ఇప్పుడు ముడుపు కట్టుకొని తర్వాతకి తిరుపతి పోవాలి అనుకున్నప్పుడు నేను ముడుపు అయితే హుండీలో ఏస్తాననమాట. ఇప్పుడైతే నేను 7 వారాలకి ఫస్ట్ డేనే మనం ముడుపు కట్టుకుంటాం అనమాట. ఎవరైనా సరే ఫస్ట్ డేనే కట్టుకుంటారు. సో ఇప్పుడైతే నేను ముడుపు అయితే కట్టుకుంటున్నాను. మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక అయితే చెప్పేసి ఇంకా నేను చెప్పిన ఐటమ్స్ అయితే అవి వేసేసి ఇంకా నాకు తెలిసినంత వరకు ముడుపు అయితే ఇలా కట్టుకుంటారు. సో మీకు మీ దగ్గర ఉన్న వాళ్ళు వేరే చెప్తే సో అవే పాటించండి. నాకు తెలిసినంత వరకు ఇదనమాట. ఈ ఐటమ్స్తోని ఇక మనకి మనసులో ఏ కోరిక అవుతుందో ఆ కోరిక చెప్పుకొని ముడుపు అయితే కట్టుకొని మనం అయితే దేవుడి దగ్గర అయితే పెట్టుకోవాలన్నమాట. సో నేను అలానే చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా ముడుపు అయితే కట్టుకొని నేనైతే ఎప్పుడు నాకు స్వామివారి పిలుపు వస్తుందో ఇప్పుడైతే ఈ ఉంటుంది కదా ముడుపు, ఇంకా తిరుపతికి వెళ్ళి తిరుపతి హుండీలో అయితే వేస్తాను. సో నా ముడుపు అయితే ఇలా ఉంది. సో నాకైతే ఇంతవరకే తెలుసు గైస్, అందుకే ఇలా కట్టుకుంటున్నాను. సో చూద్దాం ఇప్పుడైతే ముడుపు ఎలా కట్టుకుంటానో చూపించేస్తాను. సో, నాకు అయితే ముడుపైతే ఇలా కట్టుకుంటారని చెప్పేసి వీడియోస్‌లలో చూసాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళుంటారు కదా! వాళ్ళకి కూడా అడిగాననమాట. ఫస్ట్ అయితే మనం పసుపు, కుంకుమ వేసేసుకొని 7 పిడికిల బియ్యం గూడా మనం అందులో వేసేసుకోవాలి. 7 పిడికిల బియ్యం వేసుకొని తర్వాతకైతే ఇక్కడ నేను చూపిస్తున్న ఐటెమ్స్ అయితే మీరు ముందుగానే తెచ్చి పెట్టుకోననమాట. ఖర్జూర 7 ఉండాలి. ఇంకా ఇలాచి 7 ఉండాలనమాట. ఇలాచీలు 7, లవంగాలు 7 నేను ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను కదా! అవైతే మీరు ముందే తెచ్చి పెట్టుకోవాలనమాట. ఇలాచి, లవంగా అన్నీ 7 తీసేసుకోవాలి. ఇంకొక తమలపాకు పెట్టుకొని ఇంకా మనమైతే కొంచెం జవాది పౌడర్ ఉంటది కదా! అది గూడా కొంచెం వేసేసుకోవాలి. ఇంకా పచ్చ కర్పూరం గూడా కొంచెం వేసుకోవాలనమాట. ఇంకా అలా వేసుకుంటే మనకు మంచిగుంటుందనమాట. నేనైతే అలా వేసుకొని ఇంకా లాస్ట్‌లో అయితే తులసి దళం గూడంగా వేసుకొని ఇంకా 4 వైపులా పసుపు, కుంకుమ కూడంగా ఇలా పెట్టేసుకున్నాను బొట్లు. ఇంకా మన దగ్గర ఉన్న డబ్బులుంటాయి కదా! రూ. 11 రూ. 21 రూ. 101 మన దగ్గర ఎంతుంటే అంత మనం అందులో మూట కట్టాలనమాట డబ్బులు వేసి. ఇంకా ఇలా 3 ముళ్ళైతే వేసేసి మనం దేవుడి దగ్గరైతే పెట్టుకోవాలి. నేను దీనికి కూడంగా గోవిందనామం అనేది పెట్టేస్తున్నా. చూడ్డానికి మంచిగా అనిపిస్తదని చెప్పేసి. ఇంకా దేవుడి మురుపనమాట. ఈ ముడుపు కట్టేటప్పుడు మీరు మనసులో అనుకోవాలి. మీకేం కోరికైతే ఉందో ఆ కోరికైతే అనుకోవాలనమాట. నేను ఆ కోరిక నాకున్న కోరికలైతే నేను అనుకోని నేను ముడుపైతే చాలా మంచిగా కట్టుకున్నాను. కట్టుకొని దేవుడి దగ్గరైతే పెట్టాలనమాట. ఇక్కడైతే నేనైతే మొత్తం దీపాంతాలైతే ఇక్కడ 7 స్టెప్స్ ఉన్నాయి కదా! వాటి మీదయితే పెట్టుకుంటున్నాననమాట లైన్‌గా. ఇంకా మొత్తం పూజకి రెడీ చేసుకొని, పూజకు కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మొత్తం నేను పిండి దీపాలైతే మంచిగా లైన్‌గా పెట్టేసుకున్నాను. మీరు కూడంగా ఇలానే ట్రై చేయాలి అనుకుంటే 7 స్టెప్స్ పీట అయితే నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే చెప్పండి. అంటే ఖచ్చితంగా 7 శనివారం వ్రతంలో ఈ పీట పెట్టాలా అక్క అంటే ఏం లేదు. మీరు నార్మల్‌గా కూడా చేసుకోవచ్చు. కానీ చూడడానికి మంచిగుంటది కదా! 7 దీపాంతాలకి 7 స్టెప్స్ ఉంటే బావుంటదని పెట్టానంతే. ఇక్కడైతే నేను ప్రసాదాలలో అయితే తులసి దళం అయితే వేస్తున్నాను. మనం స్వామివారికి పెట్టే ప్రతి ప్రసాదంలో అయితే తులసి దళం అయితే వేయాలి కంపల్సరీగా. సో, నాకు తెలిసిందైతే అది. అందుకనే నేను వేస్తున్నాను. ఇక్కడ తులసి దళం అయితే స్వామివారికి ఎక్కడ ఏది పెట్టినా సరే మనం అందులో అయితే మనం తులసి దళం వేసి పెట్టాలంట. ఇక్కడ నేను ఫ్రూట్స్ కూడా స్వామివారికైతే పెట్టాననమాట. ఇక్కడ ప్రసాదాలు, ఫ్రూట్స్ అన్నీ స్వామివారికి పెట్టేసి, ఇంకా స్వామివారికైతే ఇక్కడ నేనైతే దీపాంతాల కోసం అని చెప్పేసి ఒత్తులైతే రెడీ చేస్తున్నాను. నిజంగా నేనైతే పూజ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను కానీ, నిజంగా ఒక 1 వీక్ ఇలా కంప్లీట్ చేసేస్తాను అనుకోలేదు. ఎందుకో తెలియదు. స్టార్ట్ చేయాలి అని ఎంత ఆనందం, ఎంత సంతోషం ఉండేనో నాకు. స్టార్ట్ చేశాక నేను చేయగలనా? లేదా? అని చెప్పేసి అంతే ఉండే అన్నమాట. ఎందుకో ఏమో తెలియదు లోపల కొంచెం భయముండే. కానీ అంతకంటే ఎక్కువ నాకు 7 శనివారం వ్రతం చేయాలి అనే ఆనందం కూడా, చెయ్యాలి అనే ఆతృత కూడా చాలా ఉండే అన్నమాట. అందుకే స్టార్ట్ చేశాను. ఇంకా భయం పక్కన పెట్టి ఇంకా చేద్దాంలే అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే, "ఎందుకు భయం అక్క? దేవుడి పూజనే కదా!" అనుకుంటున్నారా? దేవుడి పూజనే నేను రోజు ఇంట్లో చేసుకుంటాను. కానీ ఇది వ్రతం కదా! వ్రతంలో ఏమైనా మిస్టేక్
మిస్టేక్ అవుతది. అది మన తప్పే అవుతది. అందుకని ఆలోచించి కొంచెం తెలుసుకొని మరి నేనైతే ఈ వ్రతం అనేది స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకైతే నాకు తెలిసి అయితే ఏ తప్పు జరగలేదనుకుంటున్నాను ఈ వ్రతంలో. ఒకవేళ తప్పు జరిగినుంటే ఇంకా ఆ దేవుడికే వదిలేస్తాననమాట. ఏమైనా తప్పులు జరిగినుంటే ఆ స్వామివారు నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. నాకు తెలిసి చేయలేదు కదా! అందుకని. ఇప్పుడైతే నా పూజ అంతా అయిపోయింది గైస్. పూజ అంతా అయిపోయేసరికి చాలా లేట్ అయింది. ఎందుకు అంటే నేనైతే ఆఫీస్కి వీక్ ఆఫ్ పెట్టినా, కానీ మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే పూజ అంతా కంప్లీట్ చేశాను, వ్రతం అంతా కంప్లీట్ చేశాను అనమాట. అంటే ఫోన్లో వీడియోస్ ఉంటాయి కదా, మంత్రాలు ఉంటాయి కదా, అవి పెట్టుకొని అయితే పూజ అంతా కంప్లీట్ చేశాను. నేను ఇంకా పూజ చేస్తూ వీడియో తీస్తూ నాకైతే అవ్వలేదు. నేను కొంచెం కొంచెం వరకు వీడియో తీసిన. సో మొత్తం అయితే ఎక్కువ అయితే వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఎందుకు అంటే నేను ఫోన్లోనే పెట్టుకున్నాను అనమాట, మంత్రాలు అన్నీ పెట్టుకొని నేను పూజ చేశాను. అందుకే ఇక వీడియోస్ కూడా తీయలేకపోయినా. సో మంచిగా అయితే నేను పూజ చేసుకున్నాను ఒక్కదాన్ని. ఇంకా ఈవినింగ్ అయితే మా ఆయన వచ్చాకైతే నేను గుడికి వెళ్తాను, నేను మా ఆయన కలిసి. సో ఆ వీడియో కూడా ఇందులోనే యాడ్ చేశాను. అప్పటి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పూజ అయితే ఇంత బాగా జరిగిందంటే లిటరల్లీ మా ఆయన మిస్ అయిపోయాడు అంతే. అంత బాగా చేసుకున్నాను. ఈవినింగ్ కూడా దీపం పెట్టి టెంపుల్కి వెళ్ళేసి రావాలన్నమాట. ఇంకా నేను ఈరోజు ఫాస్టింగ్ ఉన్నా. ఇంకా నా ఫేస్ అంతా చూడండి, అంటే మనం ఒక పూట అన్నం తినకపోతే తెలిసిపోతుంది అనమాట అన్నం తినలేదు అని చెప్పి. సో అలా అయిపోయింది. ఇంకా ఫాస్టింగ్ ఉన్నప్పుడు గుడికి వెళ్ళాలి. ఇంకా నైట్కి ఫ్రూట్స్ ఏమైనా తినేసి ఉంటాను. రేపు మార్నింగ్ మళ్ళీ అన్నం అనేది తినాలన్నమాట. సో ఈరోజు అంతా నేను ఫాస్టింగ్ ఉన్నాను. రేపు అయితే ఫుడ్ తీసుకుంటాను. ఇప్పుడైతే ఏం తీసుకోను, ఏం తినను. నైట్కి పాలు లేదా ఫ్రూట్స్ తినేసి పడుకుంటాను అంతే. సో ఈవినింగ్ గుడికి వెళ్తాం గైస్. ఈవినింగ్ కలుసుకుందాం. మళ్ళీ ఇంట్లో దీపం పెట్టేసి గుడికి వెళ్తాం అంతే. నేను ఈ పూజ ఎందుకు చేస్తున్నా ఏంటి అని చెప్పేసి మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు మీకు నేను చేస్తున్న పూజలో ప్రసాదాలు ఇవన్నీ ఏమైనా నచ్చినా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చెప్తాను, ఇంకా చూపించడానికి కూడా ట్రై చేస్తాను. ఎందుకంటే మనకి 7 వీక్స్ ఉన్నాయి కదా, మీకు ఏమైనా నచ్చితే నేను నెక్స్ట్ వీక్లో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అందుకని మీకు ఏమైనా నచ్చితే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే పిండి దీపాలు ఉన్నాయి కదా, అవి కూడా నేను ఇలా చేయాలి ఏంటి అని చెప్పేసి వీడియో కూడా పెడతాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఎందుకు అంటే కొంతమందికి చాలా వరకు తెలిసే ఉంటుంది. సో అందుకని తెలియని వాళ్ళకైతే చెప్తాను. మళ్ళీ మాకు తెలుసండి ఇవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారు, మీకు ఏంటి అని చెప్పేసి అంటారు. సో అందుకని చెప్తున్నాను. అందుకే నేను ఈ వీడియోలో అయితే నేను ప్రసాదాలు అంత మేకవర్ అయితే పెట్టలేదు. పూజ అయితే నాకు చేయాలనిపించింది చేస్తున్నాను. ముడుపు కట్టుకున్నాను. ముడుపు అయితే 7 వీక్స్, ఇంకా వడ్డీ కాసుల వీక్ ఉంటుంది కదా, అది కూడా అయిపోయిన తర్వాతకి ఇంకా అమ్మవారు నన్ను పిలుచుకుంటే నేనైతే వెళ్తానమాట తిరుపతికి. అక్కడికి వెళ్ళి ఉండిలో వేసేస్తాను. నేనైతే లైక్ చేసి షేర్ చేయండి అబ్బా. నేను ఎంత బిజీగా ఉన్నా ఒక్కదాన్ని వ్రతం చేసుకుంటున్నా, మీకోసం నేను వీడియో తీస్తున్నా. సో మీరే సపోర్ట్ చేయకపోతే ఎలా అబ్బా, సరేనా? సపోర్ట్ చేయండి కొంచెం. మా ఆయన వచ్చినాక గుడికి వెళ్దాం. బై గాయ్స్. ఇదొచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయితే నేను మొత్తం తీసేయాలి కదా! మనం పూజ దగ్గర ఉన్నవి పిండి దీపాంతరం అవన్నీ తీసేసేయాలి. కలశం కూడా తీసేసి మనం ఇంట్లో దీపం పెట్టి గుడికెళ్ళాలంట. అందుకని ఇక్కడ నేనైతే పిండి దీపాంతాలు అవన్నీ తీసేస్తున్నాను. మీరు పిండి దీపాంతాలు తీసేసి ఎక్కడ వేయాలని మీకు డౌట్ రావచ్చు. మనం హైదరాబాద్‌లో ఉంటాం కాబట్టి మన దగ్గర ఊర్లో అయితే చెరువులుంటాయి. అక్కడ వేసేసుకోవచ్చు. ఇక్కడైతే హైదరాబాద్‌లో ఉండవు కదా! అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకొని ఆ వాటర్‌లో అయితే పిండి దీపాంతాలు మొత్తం ఇట్లా కలిపేసేయాలనమాట. ఇలా మొత్తం వాటర్‌లో కలిపేసిన తర్వాతకి మనమైతే ఇంటి దగ్గర ఉన్న చెట్ల కానీ తొక్కుడు తోవల్లో అంటారు కదా! అక్కడైతే వేయకూడదనమాట వాటరు. ఇంక నేను అలానే కలసం నీళ్ళు కూడంగా తులసి చెట్టుకి కానీ అక్కడ పోయాలనమాట. ఇంకా మా ఆయనొచ్చి కలసం మీద ఉన్న కొబ్బరికాయ కూడంగా కొట్టేశారు. నేను మార్నింగ్ ఒక కొబ్బరికాయ అయితే కొట్టాను. మా ఆయనొచ్చి కలసం మీద పెట్టిన కొబ్బరికాయ కూడా కొట్టేశారు. ఆ కొబ్బరికాయతో అయితే మనమైతే ప్రసాదం చేసుకొని మనమే తినాలనమాట. దేవుడికి పెట్టకూడదు. ఇంకా మా ఆయనతోనైతే ఆశీర్వాదం తీసుకొని అలా టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇంకా టెంపుల్‌కైతే వెళ్ళి వచ్చి ఫాస్టింగ్ కూడా వదిలేసాం గాయ్స్. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాము. నెక్స్ట్ వారం ఎలా చేస్తున్నా పెడతాను గాయ్స్. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి.